నమస్తే, వెల్కమ్ టు భారతీయ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లాలో మొదలైన వానాకాలం స్టేషన్ సందర్శనలో సిపి సాయి చైతన్య ఆదేశం. వానాకాలం పంటలకు అన్నదాతలు సిద్ధమయ్యారు. ఇదివరకు వేసవి దుక్కులు దున్ని వ్యర్థాలు తొలగించిన క్షేత్రాలను సాగుకు తయారు చేసుకుంటున్నారు. కొన్ని మండలాల్లో వారం నుంచి వరి నాట్ల జోరు కొనసాగుతోంది. జిల్లాలో ముందస్తుగా వర్షాలు కురవడంతో పలు మండలాల్లో దుక్కులు దున్నుకొని పంటల సాగుకు సిద్ధమయ్యారు. మరికొన్ని మండలాల్లో వరి నాట్లు వేస్తున్నారు. ఇప్పటికీ మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు సుమారు 500 మంది వచ్చి పనులు చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ సంఖ్య 2000కు చేరనుంది. వారు పూర్తి స్థాయిలో రాగానే నాట్లు మరింత ఊపందుకునే అవకాశం ఉంది. ఇప్పటికే చెరువుల క్రింద రైతులు నార్లు పోయగా బోరుబావుల క్రింద నాట్లు వేసే పనులు ప్రారంభమయ్యాయి. గత వారంలో కురిసిన వర్షాలకు కొందరు వరి నాట్లు వేస్తుండగా మరికొందరు వర్షాధార ఆరుతడి పంటలు వేస్తున్నారు. ఈ మేరకు పొలాలకు ఎరువులు తరలిస్తున్నారు. సోయాబీన్, పత్తి గింజలు వెత్తుతున్నారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందస్తుగా రావటంతో ప్రస్తుతం అన్నదాతలు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ వానాకాలం నియోజకవర్గాల్లో ప్రధాన పంటగా వరి 80,000 ఎకరాల విస్తీర్ణంలో సాగవుతున్నట్లు, మొత్తం 110,000 ఎకరాల్లో వివిధ పంటలు సాగవనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాజకీయ కుట్రలో భాగంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఒక హేయమైన ప్రజాస్వామ్య విరుద్ధ చర్య అని పేర్కొన్నారు. సిగ్గుతో తలదించుకునేలా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించిందని ఆయన అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా మహేష్ కుమార్ గౌడ్ స్టేట్మెంట్ను మంగళవారం నాడు హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని సిట్ కార్యాలయంలో అధికారులు రికార్డ్ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిష్పక్షపాతంగా సిట్ అధికారులకు వివరాలు అందించాలని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ లిస్టులో సీఎం రేవంత్ రెడ్డితో సహా 650 మందికి పైగా కాంగ్రెస్ నేతల ఫోన్ నెంబర్లున్నాయని తెలిపారు. రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాజకీయ కుట్రలో భాగంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. మావోయిస్టుల సానుభూతి పరుల పేరుతో మా ఫోన్లు ట్యాప్ చేశారని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. మా ఫోన్లు ట్యాప్ అయినట్లు అనుమానం రావడంతో గతంలో ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు. వేల మంది నాయకుల ఫోన్లను ట్యాప్ చేశారని అన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి మా ఫోన్లు ట్యాప్ చేయడమే కారణమని మహేష్ గౌడ్ ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారని అన్నారు. మేము ఓడిపోయిన ప్రతి నియోజకవర్గంలో మా ఫోన్లను ట్యాప్ చేశారని అన్నారు. అప్పటి సిఎస్ సోమేష్ కుమార్, డీజీపీ, హోం సెక్రటరీలు రాజకీయ నాయకులకు తలొగ్గి ట్యాపింగ్ జరిపించారని అన్నారు. హోదా లేని ప్రభాకర్ రావుని ఐజీ హోదాలో కూర్చోబెట్టి ఫోన్ ట్యాపింగ్ చేశారని పేర్కొన్నారు. కేవలం కాంగ్రెస్ కాదు, బీజేపీ, టీడీపీ నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని అన్నారు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్లు సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ శిక్షార్హులని పేర్కొన్నారు. 2021లో రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడిగా, నేను వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత చాలా సందర్భాల్లో మా మూమెంట్ని వారు క్రాక్ చేయడం, మా మూమెంట్ అంతగా వారికి తెలుస్తుందంటే మా ఫోన్లు ట్యాపింగ్లో ఉన్నాయని అనుమానం వచ్చి ఆనాడు చీఫ్ సెక్రటరీ కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. ఇవాళ వాస్తవాలు బయటకు వచ్చాయి. కొన్ని వేల కాంగ్రెస్ లీడర్ల యొక్క టెలిఫోన్లు చట్టానికి వ్యతిరేకంగా 1885 టెలిగ్రాఫ్ చట్టానికి తూట్టు పొరుసు, దానికి వ్యతిరేకంగా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల యొక్క ఫోన్లు ట్యాప్ చేయడం అనేది హేయమైన చర్య, సిగ్గుతో తలవంచుకోవాల్సిన చర్య. ఇలాంటి హేయమైన చర్యకు పాల్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్లు సిగ్గుతో తలవంచుకునే విధంగా జరిగినటువంటి కార్యక్రమం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అవహేళన చేసే కార్యక్రమం. ఏ రాజకీయ నాయకుడు, రాజకీయ పార్టీ ఉండకూడదు, మేమే ఉండాలి శాశ్వతంగాని ఒక చెడు ఆలోచనతో ఇలాంటి కార్యక్రమానికి స్వీకారం చుట్టినట్టుగా అర్థమవుతా ఉంది. మేము ఇవాళ అర్థమవుతోంది, 2018లో మేము ఓడిపోవడం కారణం కూడా మా నాయకుల ఫోన్లను ట్యాపింగ్లో ఉండడం, ఎప్పటికప్పుడు వారి మూమెంట్ని ట్రాక్ చేయడం వల్లే ఓడిపోయామనిపిస్తూ ఉంది. 2022 నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఫోన్లను కూడా ట్యాపింగ్లో ఉన్నాయి. ఇవాళ సిట్ అధికారులు చూపించిన లిస్టులో దాదాపు 650 మంది సీనియర్ కాంగ్రెస్ నాయకుల యొక్క ఫోన్లు ట్యాపింగ్లో ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారిది, నాది, ఆనాడు యాక్టివ్గా ఉన్నటువంటి అలీ యాదవ్ గారిది, గాలి అనిల్ గారిది, వారితో పాటు చాలామంది కాంగ్రెస్ ఫోన్లు ట్యాపింగ్లో జరిగినాయని ఇవాళ వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న వారి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడమే కాకుండా రాష్ట్ర శాసనసభలో ప్రస్తావిస్తానని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి హామీ ఇచ్చారు. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా 2004 వరకు జీపీఎఫ్ వర్తింపచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి విన్నవిస్తానని ఆయన తెలిపారు. నగర శివారులోని బైపాస్ రోడ్డులో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వివిధ గ్రామాల ప్రజలు, వివిధ సంఘాల నాయకులు, విద్యుత్ ఉద్యోగులతో సందడిగా మారింది. తమ సమస్యలను రూరల్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా వాటిని పరిష్కరిస్తానని సానుకూలంగా స్పందించారు. ఇదిలా ఉండగా తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈపీఎఫ్ నుండి జీపీఎఫ్ 1999 నుండి 2004 వరకు నియామకమైన ఉద్యోగస్తులకు జీపీఎఫ్ వర్తింప చేయాలని నిజామాబాద్ జిల్లా పవర్ ఎంప్లాయీస్ సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి వినతి పత్రం సమర్పించి వారి ద్వారా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ట్రాన్స్కోకు పంపించవలసిందిగా వారు కోరారు. వినతి పత్రంపై స్పందిస్తూ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న స్టాఫ్, ఉద్యోగులు, ఇంజనీర్లు బాగా పనిచేసి గత సంవత్సరం పంటలు పండటానికి కారణమని, బాగా పనిచేస్తున్నారని విద్యుత్ ఉద్యోగులను అభినందించారు. ఈ వినతి పత్రాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి రాష్ట్ర శాసనసభలో ప్రస్తావిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఏ విధంగా అయితే ప్రభుత్వంలో ఉద్యోగులకు 2004 వరకు జీపీఎఫ్ వర్కింగ్ చేస్తున్నారో మరి విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా 2004 వరకు జీపీఎఫ్ వర్తింపచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి విన్నవిస్తానని ఆయన పేర్కొన్నారు. అందుకుగాను నిజామాబాద్ జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ కృతజ్ఞతలు తెలియజేసింది.
జరిగింది. కమిటీ చైర్మన్ రఘునందన్ మాట్లాడుతూ తమకు రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం ఉందని, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తమ ఆధ్వర్యంలో తమ ఎంప్లాయీస్ ప్రమాదవశాత్తు చనిపోతే ₹1 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈపీఎఫ్ టు జీపీఎఫ్ కూడా రాష్ట్రంలో ఉన్న 5,000 మంది ఉద్యోగస్తులకు వర్తింపచేసేటట్టు చేయవలసిందిగా ఆయన విన్నవించారు. ఈ కార్యక్రమంలో పవర్ ఎంప్లాయీస్ జేసీ మంచి పేరు వచ్చింది అంటే ఈ డిపార్ట్మెంట్ చేయాలంటే ఈ పంటలు విపరీతంగా పండవాలి 8 లక్షల మెట్రిక్ టన్నుల పంట మొత్తం తెలంగాణలో మన జిల్లాలో పండినంత పంట ఎక్కడ ఉంటుంది ఇది రికార్డ్. సో ఎన్నో అంటే వితౌట్ సర్వీసెస్ సో డెఫినెట్గా గవర్నమెంట్ ఈ డ్యూటీస్ ఈ డిమాండ్స్ ఏదైతే ఉందో దాన్ని సాల్వ్ చేయడం గవర్నమెంట్ ఇప్పుడు 2099 నుండి 2004 వరకు రిక్రూట్మెంట్ అయినటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఇన్సూరెన్స్ స్కీమ్ వర్తించాలని చెప్తాను. అది తప్పకుండా నాకు కూడా మీ తరఫున నేను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాను. మీకు లెటర్ కూడా ఇచ్చాను పట్టించుకున్నాను కాబట్టి తప్పకుండా వేరే వాయిస్ ఫ్రంట్ సీఎం అండ్ ఈవెన్ అసెంబ్లీ కూడా మీ తరఫున మాట్లాడతాను. అది జెన్యూన్ ఇష్యూ ఉంది, కొంత ఫైనాన్షియల్ బర్డెన్ కూడా లేదని అంటా ఉన్నారు. తప్పకుండా ఇది నా తరఫున మీ గవర్నమెంట్లో నేను తప్పకుండా మీ వాయిస్ రిప్రజెంట్ చేస్తాను. ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి ఈ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ జనరల్గా 99% అంటే చిన్న చిన్నవి ఉంటాయి. ఇప్పుడు ఫైనాన్షియల్ ఎకనామిక్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ డిఎస్ కానీ అదర్ డిపార్ట్మెంట్లో కొన్ని ఇష్యూస్ సెటిల్మెంట్ వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ కొన్ని డిలే అయినాయి. ఆయన ఏమో 10,000 కోట్లు తీసుకెళ్ళిపోయింది. సో ఈ ఇష్యూస్ ఉన్నప్పటికీ మొన్న రీసెంట్గా గవర్నమెంట్ కూడా ఒక కమిటీ వేసి ట్రై టు అంటే రిజాల్వ్ ఇష్యూస్ 1 by 1 V17 ఇష్యూస్ వాళ్ళు చేయాలంటే. సో ఎనీవే అంటే గవర్నమెంట్ ఈజ్ వెరీ క్లియర్లీ ఇంటెన్షన్ ఏంటంటే ఎంప్లాయీ ఫ్రెండ్లీ ఉండాలా, ఎంప్లాయీస్ అంతా కూడా మన వాళ్ళే. గవర్నమెంట్ అంటే ఎవరు అంటే ఈ క్యాబినెట్ ప్లస్ ఎంప్లాయీస్ ఎగ్జిక్యూటివ్స్ ఐఏఎస్. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనకై జూలై 17న రాయల్ రోకో చేపట్టనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదానికి కేంద్రంపై ఒత్తిడి తీవ్రతరం చేద్దామని అన్నారు. ఢిల్లీ పాలనలకు సెగ తాకేలా రాయల్ రోకో ఉంటుందని ఆమె చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్ర అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులను ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ జూలై 17న రాష్ట్ర వ్యాప్తంగా రాయల్ రోకో నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. అన్ని బీసీ సంఘాల నాయకులను కలుపుకొని రాయల్ రోకో చేస్తామని, ఢిల్లీ పాలకులకు తెలంగాణ బీసీల పౌరుషాన్ని చాటుతామని తేల్చి చెప్పారు. ఢిల్లీ పాలనలకు సెగ తాకేలా రాయల్ రోకో ఉంటుందని స్పష్టం చేశారు. బీసీ అంశాలకు సంబంధించి మంగళవారం నాడు తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ మెదక్ జిల్లా కేంద్రంలో సంయుక్తంగా నిర్వహించిన బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనివ్వబోమని ఆమె తెలిపారు. 42 రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ఢిల్లీకి బిల్లు పంపించి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకుందని, దాన్ని ఆమోదింపజేయించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రయత్నాలను ముమ్మరం చేయటం లేదని అడిగారు. వార్డు మెంబర్, సర్పంచ్లు కాని అనేక కులాలు బీసీల్లో ఉన్నాయని, అసెంబ్లీ గడప తొక్కని అనేక కులాలున్నాయని, కాబట్టి ఈ వర్గాలకు రాజకీయ అవకాశాలు దక్కాలంటే ఖచ్చితంగా రిజర్వేషన్లు సాధించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు బీసీ బిల్లు గురించి ఒక్కరోజు కూడా మాట్లాడలేదని ధ్వజమెత్తారు. రఘునందన్ రావు బీసీల కోసం ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీ బిల్లును ఎందుకు ఆమోదించడం లేదని ప్రతి ఒక్కరూ రఘునందన్ రావును ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ఆన్లైన్ మోసాలు, రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సిపి సాయి చైతన్య రెండల్ పోలీసులకు సూచించారు. శాంతి భద్రతల పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రజలతో మర్యాదపూర్వకంగా మెలగాలని ఆయన ఆదేశించారు.
పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య బోధన ఏసీపీ శ్రీనివాస్తో కలిసి మంగళవారం రెంజల్ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. పోలీస్ స్టేషన్ మొత్తం కలియ తిరిగి పోలీస్ స్టేషన్ను పరిశీలించారు. రిసెప్షన్ సెంటర్ పనితీరును, కంప్యూటర్ సిబ్బందితో మాట్లాడి పనితీరును అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులు, వాటి పురోగతిని ఆరా తీశారు. 5S విధానం అమలు చేస్తున్నారా లేదా అని ఎస్ఐని ఆరా తీశారు. వాహనాల పార్కింగ్ విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సిపి సాయి చైతన్య మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. ప్రధానంగా ఎక్కువ ప్రమాదాలు ద్విచక్ర వాహనాలకు జరుగుతున్నందున తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గంజాయి నిర్మూలనకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా గంజాయికి బానిసైతే వారికి కౌన్సిలింగ్ చేయాలని చెప్పారు. సైబర్ మోసగాళ్ల నుండి ప్రజలు మోసపోకుండా అప్రమత్తం చేయాలని సూచించారు. గేమింగ్ యాప్ పట్ల ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని ఆదేశించారు. అనంతరం పోలీస్ సిబ్బంది సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బోధన ఏసీపీ పి శ్రీనివాస్, బోధన్ రూరల్ ఇన్స్పెక్టర్ డి విజయబాబు, రెంజల్ ఎస్ఐ కె చంద్రమోహన్, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. దర్పల్లి సిఐ భిక్షపతి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామీణ యువతను భాగస్వామ్యం చేసి సామూహిక మార్నింగ్ వాక్ చేపట్టారు. ఈ కార్యక్రమం యువతలో నూతన ఉత్సాహాన్ని నింపింది. దర్పల్లి సిఐ భిక్షపతి ఆధ్వర్యంలో దర్పల్లి ఎస్ఐ రామకృష్ణ, సిరికొండ ఎస్ఐ రాము, ఇతర పోలీస్ సిబ్బందితో కలిసి నూతన కార్యక్రమాన్ని నిర్వహించారు. సిరికొండ మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన సుమారుగా 100 మంది యువకులతో కలిసి 3 కిలోమీటర్ల మేర మార్నింగ్ వాక్ నిర్వహించారు. గ్రామీణ యువత ఉత్సాహాన్ని కనబరిచారు. పోలీస్ అధికారులు సిబ్బందితో కలిసి మార్నింగ్ వాక్ చేశారు. అనంతరం చీమన్పల్లిలో గంజాయి డ్రగ్స్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ భిక్షపతి మాట్లాడుతూ గంజాయి నిర్వహణపై యువతకు, గ్రామస్తులకు పలు సూచనలు చేశారు. ప్రతిరోజు వ్యాయామం చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. డ్రగ్స్, గంజాయి, కల్తీ కల్లు వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోవాలని ఆయన చెప్పారు. అనంతరం మార్నింగ్ వాక్లో భాగస్వాములైన యువతకు రాగి మాల్ట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం యువతలో అవగాహన పెంపొందించడమే గాక ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించేందుకు ఉపయోగపడింది. స్కావెంజర్లు ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి పెట్టాలని బాల్కొండ ఎంఈఓ బట్టు రాజేశ్వర్ అన్నారు. పాఠశాల పరిసరాలతో పాటు టాయిలెట్లు శుభ్రంగా ఉంచాలని, కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. బాల్కొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కావెంజర్లతో పాటు ప్రతి పాఠశాల నుండి ఒక టీచర్, ఆశా కార్యకర్తలకు ఒకరోజు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఎంఈఓ బట్టు రాజేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పాఠశాలలో పరిశుభ్రతను పాటించాలని అన్నారు. టాయిలెట్లు శుభ్రంగా ఉంచడంతో పాటు మొక్కలను విరివిగా పెంచే బాధ్యత స్కావెంజర్లదేనని అన్నారు. ప్రతి పాఠశాలలో కిచెన్ గార్డెన్లను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. పాఠశాలల పరిశుభ్రత కోసం ప్రభుత్వం చీపుర్లు, బ్రష్లు, టాయిలెట్ క్లీనర్లు, అన్ని రకాల సామాగ్రిని అందజేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ హెచ్ఎం ప్రశాంత్ కుమార్, ఆర్పి శంకర్, సిఆర్పిలు ప్రభాకర్, సుమలత తదితరులు పాల్గొన్నారు. దాంట్లో భాగంగా ప్రధానంగా ఉంది ఎస్ఐట్ హైజీన్. ఓకే, అంటే అంటే ముందు మనల్ని మనతో కాపాడుకుందాం. కాపాడుకోవాలంటే మన ఆరోగ్యం కాపాడాలంటే మనం పరిశుభ్రంగా ఉండాలి. ఈ పరిశుభ్రత అనే వాటికు దీనికి పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా పీరియడ్లో మనం అనుభవించింది చాలా లైఫ్ లాంగ్ గుర్తుపోతుంది. కరోనా పీరియడ్ మనం చేస్తాం, ఏం చేస్తాం, మన జేబులో ఎప్పుడుంటుండే జేబులా మనసులా ఎక్కడ పడితే అక్కడ శానిటైజర్.
ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటే నేటి తరంలో విద్యార్థులు చదువుతో పాటు కరాటే నేర్చుకోవటం తప్పనిసరి అని తెలంగాణ లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్, ప్రెసిడెంట్, ఇంటర్నేషనల్ బ్రూస్ లీ అవార్డు గ్రహీత ఎడ్ల వెంకటేష్ అన్నారు. ఎవరైనా తమపై అకారణంగా దాడి చేస్తే ధైర్యంగా ఎదుర్కొని పోరాడాలని సూచించారు. ప్రపంచ కరాటే దినోత్సవ వేడుకలు మంగళవారం నాడు నగరంలోని శివాజీనగర్ మున్నూరుకాపు కళ్యాణ మండపంలో జరిగాయి. విద్యార్థులు ఆనందోత్సాహాలతో కరాటే దినోత్సవ వేడుకలు తెలంగాణ లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్, ప్రెసిడెంట్, ఇంటర్నేషనల్ బ్రూస్ లీ అవార్డు గ్రహీత ఎడ్ల వెంకటేష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఎడ్ల వెంకటేష్ విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి కరాటే దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటే నేటి తరంలో చదువుతో పాటు కరాటే నేర్చుకోవటం తప్పనిసరి అన్నారు. ఎవరైనా తమపై అకారణంగా దాడి చేస్తే ధైర్యంగా ఎదుర్కొని పోరాడాలని సూచించారు. ఇప్పటి వరకు అకాడమీ నుండి 25 మంది బ్లాక్ బెల్ట్ డిగ్రీ సాధించారని, వారిని ఒకినవా మార్షల్ ఆర్ట్స్ గ్రాండ్ మాస్టర్ శ్రీనివాసన్ ప్రత్యేక అభినందించారని చెప్పారు. మే నెలలో జరిగిన బెల్ట్ గ్రేడింగ్ టెస్టులో 19 మంది ఉత్తమ ప్రతిభ కనబర్చారని, వారికి ఈరోజు బెల్టులు, ప్రశంసాపత్రాలు అందజేసినట్టు తెలిపారు. రానున్న రోజుల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపేలా కరాటే విద్యార్థులను తయారు చేస్తున్నట్టు వెంకటేష్ తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో కరాటే విద్యార్థులు పాల్గొన్నారు. అప్కమింగ్ టోర్నమెంట్స్లో మీరు పార్టిసిపేట్ చేసి సేమ్ అలాగే గోల్డ్ మెడల్స్, ఇంకా రాను బ్లాక్ బెల్ట్ సాధించేసేసి ఇంటర్నేషనల్ వరకు మీరు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఓకేనా? రైట్, క్లాప్స్ చేయండి. క్లాప్స్. తన్వికి ఇప్పుడు ఇట్లా సింపుల్గా ఉంది. ఆమె ఆ అమ్మాయి కూడా బ్లాక్ బెల్ట్ అయిపోతుంది. చూసి చిన్న చిన్న పంచెస్ కూడా రావాలి, చిన్న పిడికిలు బిగించడం కూడా రావాలి. మోపాల్ మండలానికి తనకు ఎంతో అనుబంధం ఉందని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో మోపాల్ గ్రామంలో ఉద్యమ కార్యక్రమాలు చేపట్టానని ఆయన చెప్పారు. మండలంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఏర్పాటు కావటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మోపాల్ మండల కేంద్రంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ భవన నిర్మాణానికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి డీజీఎం సాహు ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ మోపాల్ మండలానికి తనకు ఎంతో అనుబంధం ఉందని, గతంలో తెలంగాణ ఉద్యమంలో మోపాల్ గ్రామంలో ఉద్యమం చేశానని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో మోపాల్ మండలానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయాలని ఆ రోజే చెప్పానని అన్నారు. మోపాల్ మండలం ఏర్పాటు కావడానికి నా కృషి ఎంతో ఉందనేది మోపాల్ గ్రామస్తులకు తెలుసని ఆయన గుర్తు చేశారు. ఎస్బీఐ బ్యాంక్ అంటే ఆర్బీఐ బ్యాంక్ గుండెకాయ లాంటిదని అన్నారు. 30 కోట్లతో ఈ బిల్డింగ్ నిర్మించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ట్రైనింగ్ సెంటర్ కావాలని అడుగుతున్నారని, భవిష్యత్తులో ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకుందామని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి హామీ ఇచ్చారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఎస్బీఐ బ్యాంక్ అడ్మినిస్ట్రేటివ్ భవనాన్ని నిర్మించుకోవటం జరుగుతోందని అన్నారు. 120 సంవత్సరాల అనుభవం గల ఈ బ్యాంక్ మన ప్రాంతంలో బ్రాంచ్ని స్థాపించడం వల్ల మోపాల్ ప్రజలకు ఉపాధి కల్పిస్తోందని, ఇక్కడి ప్రాంత వాసులకు 4వ స్థాయి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఎస్బీఐ బ్యాంక్ అధికారులకు ఎమ్మెల్యే కోరారు. మోపాల్ మండల కేంద్రంలో మన నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కొరకు ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళది అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కొరకు ఇక్కడ భూమి అంటే శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇది చాలా పెద్ద బ్రాంచ్, మొత్తము అన్ని రంగాలకు సంబంధించినటువంటి ఎస్బీఐ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇక్కడ నుండి జరుగుతాయి. ఇది దగ్గర ఒక 5 అంతస్తులతోని మరి 30 కోట్ల రూపాయలతో నిర్మించబడుతున్నటువంటి ఈ బిల్డింగ్ ఇవాళ మోపాల మండల హెడ్ క్వార్టర్లో నిర్మించుకోవడం చాలా సంతోషకరం. మరి ఎస్బీఐ వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నందుకు మేము కూడా మరి ప్రభుత్వ భూమి వాళ్ళకు కలెక్టర్ గారితో మాట్లాడి మరి వాళ్ళకి ఇప్పించడం జరిగింది. దీనివల్ల ఈ ప్రాంతానికి మరి అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు పోతుందని చెప్పి ఇక్కడ ఇంకో కొత్త బ్రాంచ్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు స్థానికంగా. తర్వాత ఇక్కడ వాళ్ళకి బిజినెస్ డెవలప్ కాకుండా మన స్థానిక ప్రజలందరూ కూడా అన్ని రంగాలలో ఉపయోగపడుతుంది. మళ్ళీ కార్పొరేట్ అంటే సిఎస్ఆర్ అంటారు,
సిఎస్ఆర్ ఫండ్ కూడా ఈ ప్రాంతానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలనే కార్పొరేషన్ అదే ఈ కార్పొరేట్ సోషల్ ఫండ్ అంటారు, కార్పస్ ఫండ్. సో దాన్ని ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు వాడతామని చెప్పారు. సో దీనివల్ల ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధిలో ముందుకు పోతుందని చెప్పి భావిస్తూ ఈ మోపాల మండల ప్రజలకు, మోపాల గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి పొడుగులు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగానే ప్రాథమిక సహకార సంఘాల ద్వారా యూరియాతో పాటు లిక్విడ్ మందును అందిస్తున్నామని ఎడపల్లి సొసైటీ చైర్మన్ పోల మల్కారెడ్డి అన్నారు. ఈ విషయంపై బీజేపీ నాయకులకు కనీస అవగాహన లేదని, రైతులను తప్పుదోవ పట్టించడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సొసైటీ చైర్మన్ పోల మల్కారెడ్డి మాట్లాడుతూ, బీజేపీ నాయకులు కనీస అవగాహన లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై, సహకార సంఘాలపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రైతులు ముందుకొచ్చి యూరియాతో పాటు లిక్విడ్ మందులు ఇవ్వాలని కోరితేనే అందిస్తున్నామని తెలిపారు. ఎవరినీ తాము బలవంతం చేయలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఎరువుల సంస్థలు మార్కెఫెడ్ ద్వారా వీటిని అందిస్తుండడంతో తాము రైతులకు ఇస్తున్నామని అన్నారు. వాస్తవం ఇలా ఉండగా బీజేపీ నాయకులు పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేయటం మానుకోవాలని హెచ్చరించారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఎరువుల సరఫరాపై ప్రతిరోజు తమకు సూచనలు ఇస్తున్నారని అన్నారు. తమది రైతుల ప్రభుత్వమని అనవసర ఆరోపణ చేయటం తగదని మల్కారెడ్డి హితవు పలికారు. 4 రోజుల క్రితం తానా కొనుగోలు ఎరువుల కొనుగోలు కేంద్రం వద్ద బీజేపీ నాయకులు ఏదైతే సొసైటీ మీద రైతులకు అనవసరంగా యూరియాకు అంటగడుతున్నారనే ఏదైతే ఆరోపణ చేసిండ్రో, మేము అనవసరమైనది ఏ దాన్ని కూడా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర తీసుకొచ్చి దీనికి లింక్ పెట్టి ఇవ్వడం లేదు. మాకు యూరియా ద్వారానే ఏదైతే లింక్ వచ్చిందో అదే గుళికల్ని మేము రైతులకు అందుబాటులో ఉంచి ఇవ్వడం జరుగుతుంది. అదే లింక్ ఉన్నది ఎందుకోసం తీసుకోవాల్సి వచ్చిందంటే, ఇలా సఫిషియెంట్గా మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో సఫిషియెంట్గా యూరియా సప్లై చేయడం లేదు కాబట్టి రేపు యూరియా రైతులకు అందుబాటులో లేకపోతే ఇబ్బంది ఏర్పడతామనే భావనతోనే ఎక్కడైతే మనకు ప్రైవేట్ వ్యక్తుల స్టాక్ కనబడ్డదో అతని దగ్గర మాట్లాడుకొని లింక్ అయితేనే ఇస్తానంటేనే దాన్ని తీసుకురావడం జరిగింది. దాని దృష్టినే మేము యూరియాతో లింకుతో
ఇవ్వడం జరిగింది. మేము వేరే ఉద్దేశం కాదు, రైతులకు ఇబ్బంది పెట్టాలని ఏం లేదు. రేపు యూరియా షార్టేజ్ ఉండద్దనే ఉద్దేశంతోనే అందుబాటులో ఉండాలనే తీసుకొచ్చినమే తప్ప కానీ ఇంకా వేరే ఉద్దేశం అయితే ఏం కాదు. అదే మార్కెట్కి కూడా మేము ఖచ్చితంగా లింక్ ఇచ్చిందే ఇండెంట్ కూడా మీకు చూపిస్తున్నాము. ఇండెంట్ చూసుకొని మార్కెట్ గవర్నమెంట్ సంస్థ కూడా ఇండెంట్తోనే ఇస్తుంది. అందుకోసము ఆ ఇండెంట్ ప్రకారం ఏది వచ్చినా మనం రైతులకు ఇవ్వాల్సిందే. దాన్ని మరుగున పెట్టేసి సొసైటీ లాస్లోకి తీసుకుపోవడం మంచి పద్ధతి కాదనే ఉద్దేశంతోనే సొసైటీ అభివృద్ధి ధ్యేయంగా రైతులే అభివృద్ధిగా ముందుకెళ్తున్నాం. గత 4 రోజుల క్రితం గాలి వాన బీభత్సానికి నేల కొరిగిన చెట్లను తొలగించే పనిలో అధికారులు ఉండగా నగరంలోని శంకర్ భవన్ ప్రైమరీ పాఠశాలలో అదే చెట్లను పునర్జీవింపజేయడానికి సైన్స్ అధికారులు శ్రీకారం చుట్టారు. పడిపోయిన చెట్టును మధ్యలో నుంచి తీసేసి క్రింది భాగం వేర్లతో ఉన్న చెట్టును పునర్జీవనం ప్రసాదించారు. రాబోయే రోజుల్లో ఈ చెట్టు మహావృక్షంగా మారుతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. నగరంలో వర్షాకాలం కావడంతో 4 రోజుల క్రితం గాలి వాన దుమారంతో పాటు గాలి బీభత్సంతో గంగాస్థాన్, వర్ని రోడ్, పులాంగ్ చౌరాస్తాలలో స్తంభాలు, చెట్లు, నేల కొరిగిన చెట్లను అధికారులు తొలగించే పనిలో ఉన్న విషయం తెలిసిందే. అదే సందర్భంలో శంకర్ భవన్ పాఠశాలలో కూడా పెద్ద చెట్లు నేల కొరిగి పడిపోయాయి. నేల కొరిగి పడిపోయిన సందర్భంలో శంకర్ భవన్ ప్రైమరీ పాఠశాలకు చెందిన హెడ్ మాస్టర్ రామచందర్ గైక్వాడ్, ఎన్సీసీ ఆఫీసర్ దయానంద్, సైన్స్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గంగా కిషన్ పడిపోయిన చెట్టును మధ్యలో నుంచి తీసేసి క్రింది భాగం వేర్లతో ఉన్న చెట్టును పునర్జీవనం ప్రసాదించారు. ఈ చెట్టు రాబోయే కాలంలో మహావృక్షంగా మారుతోందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శంకర్ భవన్ ప్రైమరీ పాఠశాల హెడ్ మాస్టర్ రామచంద్ర గైక్వాడ్, డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ గంగా కిషన్, ఎన్సీసీ ఆఫీసర్ దయానంద్లను పలువురు ప్రశంసించారు. కురిసిన భారీ వర్షాలకు, ఈదురు గాలులకు ప్రాథమిక పాఠశాల కోటగల్లిలో ఉన్నటువంటి చెట్లు కూలిపోవడం జరిగింది. అందులో కొన్ని చెట్లు విరిగిపోవడం, ఒక పెద్ద చెట్టు కూలిపోవడం జరిగింది. అయితే ఈ కూలిపోయిన చెట్టును మళ్ళీ ప్రాణం వేసి పునర్జీవించాలని చెప్పేసి మేము ఒక నిర్ణయానికి వచ్చి మేము ఏం చేస్తున్నామంటే ఈ చెట్టు కాండం కొంతవరకు నరికి తర్వాత చెట్టుని మళ్ళీ నిలబెట్టి మళ్ళా దాన్ని ప్రాణం వచ్చే విధంగా, అది చిగురు వచ్చే విధంగా చేయాలనే ఒక ప్రయత్నం నడుస్తుంది. ఈ చెట్టుని మళ్ళా యథావిధిగా లేపి నిలబెట్టడం జరుగుతుంది. కొద్ది రోజులకి ఈ వేర్లు లోపల అంటుకొని మళ్ళీ చెట్టు పెద్దగా కావడం జరుగుతుంది, నీడని ఇవ్వడం జరుగుతుంది. కావున ఈ రకంగా మొత్తం చెట్టును నరికేయకుండా, ఆ చెట్టు వేర్లతో సహా తీసేయకుండా ఇట్లా ఈ రకంగా చేయాలనేటువంటి ఒక ప్రజా సైన్స్ వేదిక ఆలోచనతో ఈ ప్రయత్నం చేస్తున్నాం. అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. చిన్నారులను ఆకట్టుకునేలా కార్యక్రమాలు రూపొందించడంతో సత్ఫలితాలిస్తున్నాయి. డిచ్పల్లి మండలం ఖిల్లా డిచ్పల్లి గ్రామంలో సిడిపిఓ జ్యోతి, సూపర్వైజర్ శోభ ఆధ్వర్యంలో మంగళవారం అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీ సెంటర్లను మామిడాకుల తోరణాలతో అలంకరించారు. 3 సంవత్సరాలు నిండిన పిల్లలను 5 సంవత్సరాల వరకు అంగన్వాడీలోనే చదివించాలని తల్లులకు సూచించారు. అంగన్వాడీ కేంద్రంలో అందుతున్న సౌకర్యాలను వివరించారు. గర్భిణీలకు ఆరోగ్య విషయాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిడిపిఓ జ్యోతి మాట్లాడుతూ పౌష్టికాహారంతో పాటు ఆటపాటలతో కూడిన విద్యాబోధన చేస్తున్నామని తెలిపారు. పిల్లలకు పాలు, గుడ్లు, పౌష్టికాహారం, గర్భిణీలకు పాలు, గుడ్లు అందజేస్తున్నట్టు చెప్పారు. అప్పుడే పుట్టిన పిల్లలకు వెంటనే మొర్రిపాలు అందించడం ద్వారా మంచి పౌష్టికాహారం అందుతోందని తెలిపారు. గ్రామంలోని చిన్న పిల్లలను అంగన్వాడీకి పంపించాలని, 5 సంవత్సరాల తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు సాయిలు, హెల్త్ సూపర్వైజర్ దేవీపాలెం, ఏఎన్ఎం దేవిమేరీ, అంగన్వాడీ టీచర్లు శోభారాణి, స్వప్న, అనిత, సురేఖ, ఆశా వర్కర్లు వేదవతి, గర్భిణీలు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. సెంటర్లో కూడా అంగన్వాడీ కేంద్రంలో ఉన్న ప్రీ స్కూల్ మెటీరియల్ అన్నీ కూడా మేము
ఎగ్జిబిట్ చేసి తల్లులందరికీ మరియు ఏఎల్ఎంఎస్ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా చక్కగా వివరించడం జరిగింది. 5+ చిల్డ్రన్ని 5 సంవత్సరాలు దాటిన వాళ్ళని మేము గ్రాడ్యుయేషన్ డే నిర్వహించి గవర్నమెంట్ స్కూల్లో తర్వాత ఇంకా వాళ్ళు ఇతర స్కూల్కి వెళ్ళినా అక్కడ జాయిన్ చేయించడము జరిగింది. మళ్ళీ పోషణ వాటిక యొక్క ప్రాముఖ్యత గురించి వివరించడం జరిగింది. పోషణ వాటిక యొక్క లాభాలు సెంటర్లో మనము ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ఎక్కడైతే ఓన్ బిల్డింగ్స్ తర్వాత రెంట్ ఫ్రీ బిల్డింగ్స్ ఉన్నాయో ఆ కేంద్రాలలో ఖచ్చితంగా పోషణ వాటిక అనేది ఏర్పాటు చేసుకోవాలి. వివిధ రకాల పండ్ల మొక్కలు అట్లా పెట్టించి వాటిని అంగన్వాడీ కేంద్రంలో వచ్చే గర్భిణీలకు బాలింతలకు తర్వాత పిల్లలకే ఉపయోగించేలా వాటిని తీర్చిదిద్దేలా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేశామంటే మేము అంగన్వాడీ కేంద్రంలో ఇస్తున్న పోషకాహారం గురించి 3 నుంచి 5 సంవత్సరాల వాళ్ళకి మేము ప్రతిరోజు కూడా ఉదయము ఉడకబెట్టిన కోడిగుడ్డు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ మేము వాళ్ళకి మధ్యాహ్న భోజనంలో భాగంగా అన్నము తర్వాత కూరగాయలతో పప్పు లేకపోతే ఆకుకూరలతో పప్పు ఇవ్వడం జరిగింది. మేము ఈ వారము మినిస్టర్ గారి ఆదేశాల మేరకు ఎగ్ బిర్యానీ కూడా పిల్లలకు పెట్టించడం జరిగింది. అంతేకాకుండా గర్భిణీ బాలింతలకు కూడా ఈ ఎగ్ బిర్యానీ పెట్టించడం జరిగింది. కమ్మర్పల్లి మండలం కోనసముందర్ గ్రామంలో గల అంగన్వాడీ కేంద్రాల్లో ఐసిడిఎస్ సూపర్వైజర్ గంగాహంస ఆధ్వర్యంలో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేశారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో ప్రభుత్వం అన్ని వసతులు ఏర్పాటు చేయటం జరిగిందని తెలిపారు. 3 సంవత్సరాలు నిండిన పిల్లలను తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని తల్లిదండ్రులను కోరారు. అలాగే గర్భవతులకు బాలింతలకు పౌష్టికాహారం అందజేస్తున్నామని చెప్పారు. పిల్లలకు త్వరలోనే యూనిఫామ్లు పంపిణీ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ మధులత, శారద, లక్ష్మి, పుష్ప తల్లిదండ్రులు, పిల్లలు పాల్గొన్నారు. మండలంలో కోనసముందర్ విలేజ్లో అంగన్వాడీ సెంటర్లో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో అక్షరాభ్యాసం 3 సంవత్సరాలు నిండిన పిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహించడం జరిగింది. ఇందులో పిల్లలకు అక్షరాభ్యాసం తర్వాత పలకల పంపిణీ చేయడం జరిగింది. ఇందులో తల్లులు పాల్గొనడం జరిగింది. తర్వాత అంగన్వాడీ సెంటర్ విజిట్ చేసి తల్లులకు మంచి పౌష్టికాహారం తీసుకోవాలని చెప్పడం జరిగింది. అక్షరాభ్యాసం తర్వాత తల్లులకు మేము అందించే బెనిఫిట్స్ గురించి తల్లులకు వివరించడం జరిగింది. అంగన్వాడీ పిల్లలకు యూనిఫామ్ కూడా మేము లాస్ట్ ఇయరే సప్లై చేయడం జరిగింది. అందుకని తల్లులకు పిల్లల్ని ఎక్కువ సంఖ్యలో పంపించాలని చెప్పడం జరిగింది. ఉద్యోగులు విద్యార్థుల సౌకర్యార్థం డిచ్పల్లి రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్లు ఆపాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ రైల్వే జీఎంను కోరారు. ఫుట్ ఓవర్ లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. సికింద్రాబాద్లో గల సౌత్ సెంట్రల్ రైల్వే నిలయంలో పీడీఎస్యూ నాయకులు రైల్వే జీఎంను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ మాట్లాడుతూ డిచ్పల్లిలో తెలంగాణ యూనివర్సిటీ 7వ బెటాలియన్ ఉన్నాయని అన్నారు. వివిధ జిల్లాల నుండి వందల మంది విద్యార్థులు యూనివర్సిటీలో చదువుకుంటున్నారని, ఎక్స్ప్రెస్ ట్రైన్లో ప్రయాణించాలంటే నిజామాబాద్ వెళ్లవలసి వస్తోందని తెలిపారు. డిచ్పల్లి ప్రాంతంలో ఉండే విద్యార్థులు, ఉద్యోగస్తులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అదేవిధంగా రైల్వే స్టేషన్ ప్రక్కన ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కాలేజ్ ఉండటం వలన విద్యార్థులు రోడ్డు మీదికి రావాలంటే ట్రైన్ పట్టాల మీద నుండి రావాల్సి వస్తోందని చెప్పారు. గతంలో అనేక ప్రమాదాలు జరిగాయని, ఈ ప్రమాదాల నివారణకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు సాయి కిరణ్, వంశీ, రాజేంద్ర ప్రసాద్, జై తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి మండల కేంద్రంలో ఎక్స్ప్రెస్ రైళ్లు ఆపాలని, అదేవిధంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించాలని పీడీఎస్యూ నుంచి ఈరోజు జీఎం గారి కార్యాలయంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అనేక సమస్యలతోనే అక్కడ విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం డిచ్పల్లి మండల కేంద్రంలో ఉన్నది. అదేవిధంగా అక్కడ 7th బెటాలియన్ కూడా ఉన్నది. వందల మంది విద్యార్థులు నిత్యం డిచ్పల్లి నుంచి ఈరోజు వేరే వేరే జిల్లాలకు ఈరోజు ప్రయాణిస్తూ ఉంటారు. ఈరోజు ఎక్స్ప్రెస్ రైళ్ళు ఎక్కాలంటే
డిస్పల్లి నుంచి నిజామాబాద్ వచ్చి వెళ్ళాల్సి వస్తుంది. అదనపు ఆర్థిక భారం ఈరోజు విద్యార్థులపైన పడుతుంది. అదేవిధంగా ఉద్యోగస్తులు కానీ ప్రజలు కానీ ఈరోజు ఎక్స్ప్రెస్ రైలు అక్కడ ఆగకపోవడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అక్కడ డిస్పల్లి స్టేషన్ పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల కానీ డిగ్రీ కళాశాల కానీ విద్యార్థులు అక్కడ రోడ్డుపైకి వెళ్ళాలంటే అక్కడ పట్టాల మీదకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కావున అక్కడ డిస్పల్లి రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిని కూడా వెంటనే నిర్మించాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ను ఆర్మూర్ ప్రాంత కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ మార చంద్రమోహన్, ఆర్మూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిన్నారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీకాంత్, శ్రీను తదితరులు కలిసి శాలువాతో సన్మానించారు. వేల్పూర్ మండలం పడగల గ్రామంలో సీజనల్ వ్యాధులపై మండల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వీణ ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వీణ మాట్లాడుతూ డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా జ్వరాలు వానాకాలంలో వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని అన్నారు. ఈ వ్యాధులపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తాజా కూరగాయలతో ఎప్పటికప్పుడు ఆహారం వండుకొని భోజనం చేయాలని చెప్పారు. నివాస గృహాల మధ్య మురికి నీరు నిల్వ ఉండకుండా శ్రద్ధ వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది రవళి, స్వరూప, ఆశా కార్యకర్తలు, గ్రామ పంచాయతీ సెక్రటరీ సజన్ కుమార్, కిరణ్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సరోజిని, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. భీమ్గల్ మండలంలోని పల్లికొండ గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల జడ్పీ హై స్కూళ్లలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ఏకరూప దుస్తువులు, నూతన పాఠ్య పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సంతోష్ కుమార్ మాట్లాడుతూ పల్లికొండ జడ్పీ హై స్కూల్ ప్రాథమిక పాఠశాలలు జిల్లాలోని ఆదర్శ పాఠశాలలని, దాదాపు 350 మంది విద్యార్థులు చదువుతున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధనలో ఉత్తమ నైపుణ్యాలున్న ఉపాధ్యాయులున్నారని చెప్పారు. గ్రామాల్లో ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని, ఏకరూప దుస్తువులు, పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం అందజేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం రవీందర్, సిసిలో నరేష్, లలిత, రాజేందర్, పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు, మహిళా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ పట్టణంలో తపాలా శాఖ ఆధ్వర్యంలో డాక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం నిర్వహించారు. పోస్టల్ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. భీమ్గల్ గ్రామ కమ్యూనిటీ హాల్లో వీడీసీ అధ్యక్షుడు రవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సబ్ పోస్ట్ మాస్టర్ ప్రదీప్ పోస్ట్ ఆఫీస్లో అందుబాటులో ఉన్న పథకాలను వివరించారు. గ్రామీణ తపాలా జీవిత బీమా, స్మాల్ సేవింగ్స్ అకౌంట్స్ మొదలుకొని ఇన్సూరెన్స్, సుకన్య సమృద్ధి, ప్రజా భవిష్య నిధి ఖాతా, ఆధార్ ద్వారా చెల్లింపులు, ప్రమాద బీమా పథకాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాన్ విల్సన్, ఉపాధ్యాయులు ఈశ్వర్, మహిళా సమైక్య అధ్యక్షురాలు జలజ, గ్రామాభివృద్ధి కమిటీ కోశాధికారి హరీష్, మెయిల్ ఓవర్సీస్ చంద్రశేఖర్, గ్రామ ప్రజలు, తపాలా సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ముప్కల్ మండల కేంద్రంలోని టెలిఫోన్ బీడీ కంపెనీలో ఈ నెల 19న జరిగే టీయూసీఐ జిల్లా మహాసభ 21, 22 తేదీల్లో జరిగే రాష్ట్ర మహాసభలకు సంబంధించిన గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎం ముత్యన్న మాట్లాడుతూ మేడే స్ఫూర్తితో కార్మికులు పోరాడి 8 గంటల పని దినాన్ని సాధించుకోవటం జరిగిందని అన్నారు. కానీ దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ 10 నుంచి 12 గంటలకు పెంచారని ఆరోపించారు. 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చి తీవ్ర అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వారిని పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం 26,000 అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిమ్మల నిఖిల్,
పోషెట్టి, గంగాధర్, పండరి, రాజమణి, లత, రమ్య, సంగీత తదితరులు పాల్గొన్నారు. గణనీయమైన దిగుబడులతో అధిక లాభాలను అందించే ఆయిల్ ఫామ్ పంట సాగు కోసం ఆదర్శ రైతులు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఆయిల్ ఫామ్ సాగుకు అన్ని విధాలుగా ప్రోత్సాహం ఉందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఆర్మూర్ మండలం చేపూర్లోని ఆయిల్ ఫామ్ నర్సరీని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్ నేతృత్వంలో ఉద్యానవన శాఖ అధికారులు ఆయిల్ ఫామ్ నర్సరీని సందర్శించారు. పంపిణీకి సిద్ధంగా ఉన్న 1,00,000 ఆయిల్ ఫామ్ మొక్కలను పరిశీలించి క్షేత్రస్థాయి పరిస్థితిని కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా రైతులకు ఆయిల్ ఫామ్ పంట సాగు చేపట్టాల్సిన ఆవశ్యకత గురించి ఆయన నొక్కి చెప్పారు. ఈ పంట సాగు వల్ల కలిగే లాభాల గురించి ప్రతి రైతు తెలుసుకోవాలని ఆయన సూచించారు. వంట నూనె తయారీతో పాటు ఇతర అనేక ఉత్పత్తుల్లో వినియోగించే ఆయిల్ ఫామ్ పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని అన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జిల్లాలో మొదలై సిట్ అధికారుల ఎదుట హాజరైన ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.